చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక చీరాలపట్నంలోని వార్డుల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. చీరాలలో గతంలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూ రాబోయే 5 ఏళ్లలో అభివృద్ధి ప్రణాళికలు వివరించారు. చీరాలలో అరాచక పాలన కొనసాగుతుందని, అవినీతి ఆక్రమణలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమంచి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. ప్రజల తాలూకు సమస్యలేంది, అలానే ఏ గ్రామం యొక్క స్థితిగతులు జీవన విధానం ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. కాక అడ్డగోలుగా అరాచకమైనటువంటి అవినీతి డైరెక్ట్ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వస్తూ ఉంటే అద్భుతంగా వెల్కమ్ చెప్తున్నారు. నువ్వు ఏదైతే 10 సంవత్సరాలలో ఉన్నటువంటి పాలన ఉందో అలాంటి పాలనే కావాలని అడుగుతున్నారు తప్పితే నేను గత 35 రోజులు తిరుగుతున్నా, నన్ను ఎవరు ఇంతవరకు ఒక మాట కూడా ప్రశ్నించలేదు. నేను సామాన్యుడికి ప్రతిరోజు అందుబాటులో ఉన్నా. నాకున్నటువంటి 10 years టెన్యూర్లో నేను ఓడిపోయిన తర్వాత కూడా కరోనా 2 years జనం మధ్యలో ఉన్నాను. 4,000 మందికి ప్రత్యక్షంగా నేను నాకు చేతనైనంత వరకు ప్రభుత్వ పరంగా కానీ సహాయం చేయడం జరిగింది. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే కానీ ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకో స్థితికి ప్రజల యొక్క విధానాన్ని, జీవన విధానాన్ని మార్చడం తప్పితే, ఉపాధి అవకాశాలు కల్పించడం తప్పితే ఈ అడ్డగోలు దోపిడీ కాదు. చీరాల అనేది పేదలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ అత్యంత నిజాయితీగా ఉండేటటువంటి రాజకీయ వ్యవస్థ ఉంటేనే ఇక్కడ ప్రజల 4 ఏళ్లు నోట్లోకి వెళ్ళి కష్టజీవులు బ్రతికేదానికి ఉంటుంది. అలా కాకుండా అడ్డగోలుగు చేశారు. ఈ 2 పార్టీలు 2వ స్థానం కోసం విపరీతంగా పోటీ పడుతున్నాయి తప్పితే నాకు కనీసం దగ్గరలో కూడా వీళ్ళిద్దరు లేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు ఈ చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలని చీరాల ప్రజలు నేను ఎప్పటికీ మర్చిపోలేని చెప్పి ఇదే స్ఫూర్తిని ఈ నెల 13వ తారీఖు వరకు ఉంచి నన్ను అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తే చీరాలని అన్ని రంగాల్లో గతంలో ఎలా అయితే ముందుందో అంతకన్నా బెటర్గా నేను ముందు వరుసలో ఉంచుతానని చెప్పి సవినయంగా ప్రార్థిస్తూ సెలవు.